హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా నేనైతే ఇంకొక మాయిశ్చరైజర్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. ఇందులో అయితే నేను డాట్ అండ్ కీ, తెలుసు కదండి, స్కిన్ కేర్ కంపెనీ డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. నేనైతే రివ్యూ పోతుండేది స్ట్రాబెర్రీ డ్యూ డూ ఇట్ ఆల్ మాయిశ్చరైజర్ అండి. ఇందులో అయితే మనకి నయాసినమైడ్ ఉంటుంది, అలాగే పెప్టైడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది 4-in-1 మల్టీపర్పస్ మాయిశ్చరైజర్గా అయితే వర్క్ అవుతుందండి. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. నేనైతే 80 గ్రామ్స్ ప్యాక్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ గ్రోసరీ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. నేనైతే చెప్పారు కదండి 80 గ్రామ్స్ అనమాట. దీని మీద అయితే ఎంఆర్పి ప్రైస్ 399 ఉంది, కానీ నాకు 350 రూపీస్కి మాత్రమే దొరికిందనమాట. ఇందులో మనం వెనక అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్షన్స్ కూడా రాసున్నారండి. మీరు ఇది చదివినట్టయితే దీని మీనింగ్ ఏంటంటే ఫేస్ నెక్ క్లీన్ చేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసి జెంటిల్గా ఫేస్ అంతా అప్లై చేయాలని అయితే ఉందండి. అలాగే దాని కింద కాషన్ కూడా రాసున్నారండి. ఎందుకంటే ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ కొంతమంది ఫేసెస్కి సెట్ అవ్వవు అనమాట. అందుకని ఆ ఇంగ్రీడియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీ ఫేస్కి సెట్ అవుతాయని మాత్రమే అనిపిస్తేనే ఆర్డర్ చేసుకోండి అని అయితే రాసున్నారండి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అన్నీ కూడా రాసున్నారు. ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, అంటే మనం మామూలుగా ఫేసెస్కి మాత్రమే అప్లై చేయాలి, మళ్ళీ తిండాలు అవన్నీ చేయకూడదు అనమాట. ఇది మనం కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఎక్కువైతే ఉంచాలండి, సన్లైట్ తగిలేటట్టు. అలాగే వేడి ఎక్కువగా ఉండే వస్తువుల పక్కన ఇప్పుడే కూర చేసి పెట్టిన వాటి పక్కన అలాగా అయితే పెట్టకూడదు అనమాట. లోపల ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, పైగా స్కిన్కి ఇరిటేట్ కూడా అవుతుందండి. ఇది అన్ని స్కిన్ టైప్స్ కంటే చెప్పలేము అని అంటుంటారండి చాలామంది. ఇక్కడ రాసున్నారు 4-in-1 మల్టీపర్పస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి అయితే సెట్ అవుతుందండి. ఆయిలీ, డ్రై కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్స్కి సెట్ అవుతుందన్నమాట. మీరు లిటిల్ మిట్ అమౌంట్ అయితే యూస్ చేస్తే చాలండి. ఎక్కువ అప్లై చేస్తే పింపుల్స్ అలా రావచ్చు. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. కానీ నా పరంగా అయితే ఇది నాకు సెట్ అయిందండి. నేనైతే ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే వాడాను అనమాట మీకు రివ్యూ ఇవ్వడానికి. నాకేం స్కిన్ ఇరిటేట్గా అనిపించలేదు. పైగా నాది ఆయిలీ స్కిన్ అండి. నాకు ఎటువంటి బంప్స్ కానీ స్కిన్ పైన ఎటువంటి క్రాక్స్ కానీ ఏమీ రాలేదండి. బాగుందనమాట స్కిన్. దీనికైతే నేనైతే 10కి 8.5 అయితే ఇస్తానండి రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.